సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇక ఆర్డినెన్స్ జారీని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మూజువాని ఓటుతో సభ తిరస్కరించింది. సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026ను సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దాని గురించి వివరించారు. అనంతరం బిల్లుపై సభ్యులు మాట్లాడాలని సభాపతి ఓం బిర్లా కోరినప్పటికీ విపక్షాలు నినాదాలు కొనసాగడంతో బిల్లును ఓటింగ్కు పెట్టారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026కు సభ ఆమోదం తెలిపింది. ఇటీవల జనన మరణాల నమోదు చట్ట సవరణ బిల్లు కూడా లోక్సభలో చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఇక తాజా బిల్లు ఆమోదం అనంతరం లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు. मंत्री जी आप ये प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। सभापति महोदय, मैं आपकी अनुमति से प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये है कि विधेयक पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। मंत्री जी आप ये प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। सभापति महोदय, కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజు 3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ జూలై 28న కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ బేసిన్లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు కన్నడ సంఘాల నిరసనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 నెలలకు డీకే శివకుమార్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్లో 20 మందికి చోటు కల్పించారు. లోక్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోట్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. దీంతో మొత్తం 33 మంది మంత్రులతో రాష్ట్ర మంత్రివర్గం కొలువు తీరింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు కేబినెట్లో చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురైన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంతరాయ్గా వి పాటిల్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీహార్లో జన్ సూరాజ్ పార్టీ బోని కొట్టింది. బంకీపూర్ నియోజకవర్గంలో జెండా పాతింది. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టింది. బంకీపూర్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. తొలిసారి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగా 1995 నుంచి తొలిసారి బీజేపీ బంకీపూర్ స్థానంలో తొలిసారి ఓటమి చవిచూస్తుంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 19,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పీకే. బంకీపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించగా జన్ సూరజ్ నుంచి ప్రశాంత్ కిషోర్, బీజేపీ నుంచి నీరజ్ సిన్హా పోటీ చేశారు. ఇవాళ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగగా ప్రశాంత్ కిషోర్ 53,566 ఓట్లు సాధించగా సిన్హా 37,700 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ గెలుపు నేర చరిత్ర ఉన్న వ్యక్తికి సీఎంగా చేసిన బీజేపీ హైకమాండ్కు సందేశం పంపుతుందన్నారు ప్రశాంత్ కిషోర్. సామ్రాట్ చౌదరిని సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక తీర్పు బీజేపీ అహంకారానికి గట్టి దెబ్బ అని మోడీ, అమిత్ షాకు ఇక ఇంటి దారేనంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాదని ఇది దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతమన్నారు. మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామిక విజయమని చెప్పారు.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్ నియోజకవర్గంలో బైపోల్ జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకొట్టగా ఉన్న బంకీపూర్ స్థానం ప్రజల తీర్పుతో చేజారడం అధికార అహంకారానికి ఎదురుదెబ్బ అంటూ ఈ సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించారు మహేష్ కుమార్. ఇక ఎంత బలమైన రాజకీయ కోట అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని బంకీపూర్ మరోసారి నిరూపించిందన్నారు. ఇక ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే ప్రచారం కాదు, పాలనలో ఫలితాలు చూపాల్సిందేనని బంకీపూర్ ప్రజల తీర్పుతో మరోసారి స్పష్టమవుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఇక ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలతో సంతృప్తి చెందావా అంటూ ఆలయ ప్రధాన అర్చకులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక నేను ఉత్సవాలకు సంతోషంతో రాలేదు, కోపంతో వచ్చానన్నారు. ఇక మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పాలన్నది. ఈ ఏడాది కుంభవర్షాలు పడతాయని, వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ఏడాది ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భవిష్యవాణి రంగం కార్యక్రమం చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. మీరు నేను మాట్లాడేది చాలా ఉందిరా బాల. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను, మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆ గ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా దోసడంతా నేను కల్పిస్తున్నాను, గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. ఈ 6 మాసాల లోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాలు నలిపేస్తుంటే నేను ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు గత ఏడు మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు. ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో తెలంగాణ సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. డిజిటల్ గవర్నెన్స్, ఏఐపై విస్తృతంగా చర్చించారు. మీ సేవా కేంద్రాలను బలోపేతం చేయాలని సీఎస్ సంజయ్ ఆదేశించారు. అలాగే 2000 కోట్ల విలువైన పెట్టుబడులకు డిపిఆర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఇక టీ ఫైబర్ పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇక డిజిటల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సమగ్ర సమీక్ష జరిపారు. పాలంబూరు, రంగారెడ్డి, సీతారామ, గౌరవెల్లి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని ఫేజ్లకు 60 రోజుల్లో ఈసీ క్లియరెన్స్ తేవాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించింది. పలు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఈసీ క్లియరెన్స్ కోసం ఏజీ సుప్రీంకోర్టు లాయర్లకు నోట్ పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన తప్పిదాలపై ఎన్జిటి పెనాల్టీపై లీగల్ ఒపీనియన్కు వెళ్దామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పర్యావరణ అనుమతిపై ఏజీతో మాట్లాడి ఢిల్లీలో ప్రత్యేకంగా ఒకరిని నియమించాలని ఆదేశించారు. వారానికి ఒకసారి ఫాలోఅప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
కోకాకోలా కంపెనీతో యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రత్నాపూర్లో కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఇక ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం 250 ఎకరాల భూమిని సేకరించినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందులో 50 ఎకరాల భూమిని కోకాకోలా ఫ్యాక్టరీకి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తీసుకురావాలని ఆలోచన చేస్తూ మేము కోక్కు సంబంధించిన ప్రతినిధులను కోరాం. మారుమూల ప్రాంతమైన మీరు రండి, మా దగ్గర పరిశ్రమను ఏర్పాటు చేయండి, మా వాళ్లకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, దీంట్లో మా సహకరించమని కోరితే వారు సానుకూలంగా స్పందించారు. వారు ఈరోజు మరి అక్కడ ఉన్న భూమిని చూడటానికి వచ్చారు. రామగిరిలో రత్నాపూరు గ్రామంలో భూమిని చూడటానికి వచ్చారు. వారంతా కూడా సమీక్ష చేసుకొని వారికి కావాల్సిన అవసరాలను కూడా తెలుసుకొని మరి అక్కడ ఉపయోగపడితే అక్కడ ఇంకెక్కడైనా పడితే చేయాలని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఆశిస్తూ ఉన్నాం వాళ్ళు వచ్చి చేస్తారని. వారి సంస్థ ప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారి ప్రతినిధులతో మేము ముందుకు పోయి వారిని కన్విన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒక ప్రధాన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగంలో భవిష్యత్తులో బాగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఏడాది ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇక వచ్చే ఏడాది జోగినీలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. ఇక జోగినీలు కోరిన గుర్తింపు కార్డును త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఇప్పటికే జోగినీలు గుర్తించి వివిధ రంగాల ఉద్యోగాలు ఇస్తున్నట్టు గుర్తు చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ విషయంలో దేవాలయాల పెద్దలను కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. ఖమ్మం నగరం మరింత విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను దశల వారీగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు సూచించారు. వైద్య కళాశాల ప్రహారీ గోడ, హాస్టల్, అంతర్గత రహదారులు పూర్తి చేయాలన్నారు. బాలికల హాస్టల్ నిర్మాణాన్ని సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేయాలని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తెలంగాణలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ యువతను వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలుంటే కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రీని తాగి చావాలని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించరా అంటూ కేటీఆర్ నిలదీశారు. యువతని ఒక ప్రచార అస్త్రంగా, వారి కష్టాలను ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడం, వారిని వాడుకోవడం, ఎన్నికల గండం దాటిన తర్వాత వారిని నట్టేట ముంచడం అనేది ఒక ఆనవాయితీగా ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మారిపోయింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను. ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో సీఎం రేవంత్ మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ వీపు బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. స్కిల్స్ నేర్చుకోవాలని, అప్పుడే అందరితో పోటీ పడొచ్చని రేవంత్ చెప్పారన్నారు. సీఎం మాట్లాడిన పూర్తి స్పీచ్ వినకుండా కేటీఆర్ మాట్లాడడం అవివేకమని అన్నారు.
ఇక మంచి మాట చెప్పిన విషయంలో కూడా కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని విమర్శించారు. గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు రాక్షసుల లెక్క రాబందుల లెక్క తోచుక తిని ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు. సీఎం అంటే కరప్షన్ మేనేజర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మనీ లూటింగ్ ఏజెంట్ అని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 470 కోట్ల అప్పులు చెల్లించాడు. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇంత సంపాదన ఉంటే మంత్రులకు సీఎంకి ఇంకెంత సంపాదన ఉంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక పెద్ద సినిమాలో మళ్ళీ పుడతామా అన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తామని దోపిడీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎమ్మెల్యేలే కోట్లకు పడగలెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు సమయం లేదు పిత్రమా అన్నట్టు పోటీపడి మరీ లూటీ చేస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వెల్కమ్ బ్యాక్. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక రిజర్వాయర్ల లాంటి జలవనరుల్లో నీటి లభ్యత ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. ఇక వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు కృష్ణానదిలో వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలన్నారు. ఇక పశుగ్రాసం కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాల్లో తరచూ నీటి పరీక్షలు జరపాలని, ల్యాబ్ టెస్టులు చేసి నివేదికలను విడుదల చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను అధికారులకు వివరించారు సీఎం. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం 5B వంటి పరీక్షలను తొలగించడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. దశల వారీగా రవాణా శాఖలో సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ రేపు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఇక ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను కూడా ఆయా రాజకీయ పార్టీలకు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇక మొత్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటర్ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించింది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా అద్దంకి మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కూటమి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇల్లు కానీ, గీత కార్మికులు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, మత్స్యకారులకు సేవ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది. ఇది కాక మన కాన్స్టిట్యున్సీకి వచ్చేది ముఖ్యంగా ఎప్పటి నుంచో మనం బాపట్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని మనం తీసుకొచ్చి ఒంగోలుకి వేస్తే ఒంగోలు జిల్లాలో కలిపితే మనకు బాగుంటుంది అన్నారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ అది చేసాం. దాంతోపాటు రెవెన్యూ డివిజన్ లేదు, మనం ఏ చిన్న పని ఉన్నా ఒంగోలు పోవాల్సి వచ్చేది, తర్వాత ఏమన్నా మనం బాపట్లో పోవాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే రాష్ట్రం 4 రెవెన్యూ డివిజన్లు ఇస్తే మనకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 మెయిన్ ముఖ్య కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, తార్ రోడ్లు, అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పటికి ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు చేసాం, దాదాపు 4000 కనెక్షన్లు ఇచ్చాము. క్యూలో ఇవ్వాల్సి వస్తుంది, లైన్లో ప్రయారిటీ ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి క్యూలో లేకుండా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే అవన్నీ తీసుకొని స్పెషల్గా డ్రైవ్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో కొంచెం స్పెషల్ డ్రైవ్ చేసి మన కాన్స్టిట్యున్సీ వరకు ఏదో నేను తీసుకొని వస్తున్నాను. ఏపీలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం అహర్నిశల అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే కానీ ప్రతిపక్ష వైసీపీ యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. వైసీపీకి ప్రజలకు సేవ చేయడం కాదు, అరాచకం చేయడమే అర్హత అని ఆయన అన్నారు. వైసీపీ డ్రామాలను కూకడి వేళ్లతో చంద్రబాబు పెకిలిస్తారని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని, వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిని పరుగులో పెట్టిస్తుందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండలంలో 5.50 కోట్ల పనులకు మండిపల్లి ప్రారంభోత్సవాలు చేశారు. రాబోయే స్థానిక సంస్థ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నారు. ఈ రోజు రాయచోటి నియోజకవర్గం చిన్నమండి మండలంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక పక్కలైతే, అభివృద్ధి ఏవైతే చేశామో ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలు కూడా జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఇదే రోజున 5,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు కొన్ని ఉంటే, ప్రారంభోత్సవాలు కూడా కొన్ని చేయడం జరిగిందంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు, ఏ పల్లెలో, ఏ వార్డులో గత వైసీపీ పాలకులు మంచి చేసిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొత్త సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణము, గ్రామాల్లో గతంలో అర్ధంలో ఆపేసిన సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఏదైతే రైతు భరోసా కేంద్రాలని వాళ్ళు చెప్పుకుంటున్నారో అవి, అలాంటి వాళ్ళకి కూడా రిపేర్లు చేయడము, కాంపౌండ్ వాళ్ళు కట్టడం. ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారంటే ఎక్కడైనా వాళ్ళకి సిగ్గు. కూటమి ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ సీఎం జగన్ పై ఆమె ఫైర్ అయ్యారు. గతంలో తమ్మినేని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఒక మాజీ మంత్రి కుమారుడని కాపాడేందుకు మరో వ్యక్తిని బలి చేశారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అధినేత చంపిన వారి ఇంటికి పరామర్శకు వెళ్తున్నారని మండిపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన కుటుంబంలో అందరూ ఏడుస్తూ కూర్చుంటే కనీసం ఓదార్చలేకపోయారని అన్నారు. ఎన్ని ఘోరాలు చేసినా పోలీసులు ఏం చేయకూడదు అంటున్నారని, చట్టం ముందు అందరూ సమానమేనని, ఎక్కడ ఉన్నా చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న క్రెడిట్ చోరీని సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ గారు ఎన్ని నీతులు అంటే, అసలు ఆయన చెప్పే నీతులు చూస్తే ఇంత పుణ్యాత్ముడు, ఇంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి, బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. సేదరి అప్పలరాజు ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 45 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. ఒక భార్య భర్తను కోల్పోయాడు. తడిగుడ్డతో గొంతులు కోసే రకమంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తాను లాకప్లో ఉన్నప్పుడు 2 సీఏలకు పెమ్మసాని ఫోన్ చేశారని, గుంటూరులో హోమ్ డిపార్ట్మెంట్ పెమ్మసాని జేబులో ఉందంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, తన ఇంటిపై జరిగిన దాడి కేసులో ఇప్పటివరకు ఒక్కరినైనా అరెస్టు చేశారా అంటూ అంబటి ప్రశ్నించారు. 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం అన్నాడా లేదా? మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు. అందుకే మాట రాదు. అడగండి అయ్యా,
నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని. ఈ ఒక్క మాట చెప్పను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా, చేయలేదా? టీటీడీ పరిధిలోని ఆసుపత్రిలో మందుల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు కోసం టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించి నాసిరక మందుల సరఫరాకు మార్గం సుగమం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాల వెనుక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికి మాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. అరకు, చింతపల్లి, నర్సీపట్నంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఎలమంచలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఇక శ్రీకాకుళం, మన్యం, కాకినాడకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లో అలర్ట్ జిల్లాలో చెదురుముదురుగా పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని, ఉరుములు పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.